హలో అందరికీ. ఇవాళ పల్లెటూరు స్టైల్లో పల్లీల పచ్చడి చేసేసుకుందామా. పల్లెటూరు స్టైల్లో అని ఎందుకన్నానంటే పల్లెటూరు వాళ్ళే ఇలాంటివన్నీ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు. వాళ్ళు మనలాగా చికెన్లు, మటన్లు, బిర్యానీలు ఇలాంటివి ఏమి తినరు. వాళ్ళు ఎక్కువ శాతం పొలం పనులకు వెళ్తుంటారు కాబట్టి ఇలా కచ్చపచ్చగా అప్పటికప్పుడు పచ్చళ్ళు అయితే చేసుకొని వెళ్ళిపోతారు. పులుసు కూరలు ఇలాంటివే వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు. అందుకే పల్లెటూరు స్టైల్లో అని చెప్తున్నాను. ఇంకా కూరగాయల విషయానికి వస్తే ఇళ్ళ ముందు అంతో ఇంతో స్థలాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకమైన కూరగాయలు వేసుకొని పండించుకుంటూనే ఉంటారు. మనలాగా వందలకు కొని ఎండబెట్టి అయితే పడేయరు. వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి రేర్గా కూరగాయలు కొన్నా నెలంతా అయ్యే సర్దుకొని వాడుకుంటారు. వాళ్ళు ఎంత బాగా సంపాదిస్తారో అంత బాగానే పొదుపు చేసుకుంటారు. అందుకే మనకి పల్లెటూరులో ఉన్నన్ని బెనిఫిట్స్ సిటీలో ఉండే వాళ్ళకు ఉండవు. కరివేపాకు దగ్గర నుంచి నిమ్మకాయల దాకా ప్రతిదీ కొనుక్కోవాలి. వాళ్ళకైతే అలా ఉండదు, ఏదైనా ఫ్రీగానే తెచ్చేసుకుంటారు. ఇంకా నా విషయానికి వస్తే ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే ఇంకా నేను పుట్టి పెరిగింది కూడా పల్లెటూరులోనే కాబట్టి ఇంకా అన్నీ చూసుంటాను కదా, ఎంతో కొద్దిగానే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి తెలుసు. ఇక నాకు తెలిసిన ఈ 2 ముక్కలు మీతో షేర్ చేసుకోవాలని మీకు చెప్పుకుంటున్నాను. పల్లీలు, దొండకాయలు ఈ రకంగా మాత్రం కలిపి పచ్చడి చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉందని అయితే చెప్తాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు మిక్సీ పట్టుకుంటేనే ఇంత బాగా అనిపించింది, అదే రోట్లో రుబ్బుకొని ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి వెళ్ళండి.